హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లేస్ ఛానల్. ఈరోజు మనం 9th నవంబర్ అంటే రేపు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్, అలాగే మనకు ఫ్రైడే మార్కెట్లో ఏం జరిగింది, ఆ తర్వాత అసలు బీహార్ ఎలక్షన్స్ అని ఒకటి చెప్పుకున్నాం. దాని గురించి చెప్పుకుందాం. అమెరికాలో ప్రెసిడెంటియల్ ఎలక్షన్స్లో జో బిడెన్ వచ్చేసి గెలిచారు. ఓకే, అదొక పాజిటివ్ న్యూస్. ఏంటంటే జో బిడెన్ కానీ వస్తే మార్కెట్ వచ్చేసి కొంచెం అప్ ట్రెండ్లో ఉంటుందని ఆల్రెడీ దాన్ని బట్టి మార్కెట్ కూడా ర్యాలీ అయ్యింది. 7th నైట్కి అది కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఆల్రెడీ అతను వచ్చేసి 290 ఓట్స్తో ఆల్రెడీ లీడింగ్ లేక వచ్చేసాడు. అందుకనేసి కన్ఫర్మ్ అయిపోయింది ప్రెసిడెన్సీ. ఓకే, అదొకటి అనుకుంటే ఇంకొకటి ఏంటంటే ఇండియాకి రిలేటెడ్ అయింది బీహార్ ఎలక్షన్స్. బీహార్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చేసి 10th నవంబర్ అయినా కానీ 7th వచ్చేసి మొత్తం వచ్చేసి పోలింగ్ అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఏమొచ్చాయంటే గ్రాండ్ అలియన్స్ ఏదైతే ఉందో అది వచ్చేసేసి విన్ అవుతుంది అనేసి, అంటే ఎన్డీఏ వచ్చేసి అంటే బీజేపీ మిత్రపక్షాలు ఓడిపోతాయి, గ్రాండ్ అలయన్స్ వచ్చేసి గెలుస్తుంది అనేసి. ఇది మార్కెట్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూద్దాం. బట్ యాజ్ పర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమవుతుందంటే రిజల్ట్స్ రోజు ఇక్కడ ఒకటి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు, ఆ తర్వాత రిజల్ట్స్ రోజు, 2 రోజులు మార్కెట్ కొంచెం అయితే రియాక్షన్ ఉంటుంది. అది కొన్నిసార్లు చాలా గమ్మత్తుగా ఉంటుంది, గ్యామ్లింగ్ ఉంటుంది, ఒక్కసారి కింద పడి పైకి లేస్తుంది. ఎలాగైనా కానీ కొంచెం కానీ వెయిట్ చేస్తే ఒక డైరెక్షన్ అయితే తీసుకుంటుంది. ఓకే, అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 150 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ ఎఫెక్ట్ చూపించిందంటే ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన రోజు కొంత తక్కువ ఉంటుంది మూమెంట్. బట్ ఎగ్జిట్ పోల్స్ను పెద్ద సీరియస్గా తీసుకోలేదనుకో మార్కెట్, ఆ తర్వాత రిజల్ట్స్ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, అంటే రిజల్ట్స్ వచ్చేసి గజిబిజిగా కాకుండా ఒక క్లారిటీతో వన్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ ఖచ్చితంగా బిహేవ్ చేస్తుందన్నమాట. అది నెగిటివ్ అయితే మార్కెట్ ఒక కరెక్షన్ కావడమా కొంతవరకు, మరి ఎక్కువ డ్రాస్టిక్ డౌన్ అనేది ఏముండదు. ఎందుకంటే ఇది వచ్చేసేసి సెంట్రల్ ఎలక్షన్స్ కాదు కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు, ఇది వచ్చేసి ఓన్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం బీజేపీ సైడ్ అంటే ఏదైతే రన్నింగ్ గవర్నమెంట్ ఉందో ఆ రన్నింగ్ గవర్నమెంట్కి ఆపోజిట్గా వచ్చినట్టే ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి 20 years అయింది ఆల్మోస్ట్ నితీష్ సీఎంగా ఉండి. బట్ ఆ అపోజిషన్ మొత్తం అంతా కలిపి ఈ కరోనా వాళ్ళు ఎలా కేర్ తీసుకున్నారు ప్రజల్ని, ఆ తర్వాత జాబ్లెస్ ఏంటి, వాటన్నిటిని బేస్ చేసుకొని రిజల్ట్స్ ఉంటుంది. అది ఏమైనా కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఇలాగున్నాయి. ప్రెడిక్షన్ వచ్చేసి మనం దాన్ని బట్టి క్లియర్గా ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ రోజు రిజల్ట్స్ని బట్టి మనం ప్లే చేయాలి. మనమైతే ఇండికేటర్స్ని ఫాలో అవుదాం. బట్ ఇండికేటర్స్ని ఫాలో అయ్యేటప్పుడు మార్కెట్ ఒక డైరెక్షన్లో పోయేటప్పుడు మీరు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండొద్దు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు అయితే వన్ డైరెక్షన్ ఉంటుంది. చూద్దాం. బట్ మనమైతే ఈ మార్కెట్ను నమ్మకూడదు. మనం వచ్చి ఇండికేటర్స్నే నమ్మాలి. ఇండికేటర్స్ ఏం చూపిస్తే ఆ డైరెక్షన్ వెళ్దాం. ఓకే, ఒకసారి మనం ఫ్రైడే మార్కెట్లో నిఫ్టీలో ఏం జరిగింది తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఇవైతే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్. ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్తున్నాయంటే ఇక్కడ చాలామంది చూడండి ఎంతమంది, టీవీ టైమ్స్ నౌ, సీ ఓటర్, ఆ తర్వాత ఇండియా టుడే, ఆ తర్వాత చాణక్య అనేది కూడా ఒకటి ఉంది. ఈ చాణక్య అనేది చాలా అక్యురసీగా ఇస్తుంది మామూలుగా. టుడేస్ చాణక్య చూద్దాం. ఇది వచ్చేసేమో టుడేస్ చాణక్య చూద్దాం. ఇది చూడండి, ఎన్డీఏ మొత్తానికి కలిపి 55 ఇచ్చింది, ఆ తర్వాత గ్రాండ్ అలయన్స్కి 180 ఇచ్చింది. ఒకవేళ కానీ ఇలా కానీ జరిగిందంటే కొంచెం ఓకే ఆలోచించాలి. ఇలాంటి డ్రాస్టిక్ కానీ ఉంటే కొంచెం మార్కెట్ కూడా కన్సిడర్ చేస్తుంది. అలా కాకుండా ఇలా కానీ నెక్ టు నెక్ ఉంటే దానికి
కొంత ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ అన్నీ ఏవి చూసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ గ్రాండ్ అలయన్సే గెలుస్తుంది అని చెప్తున్నారు కాబట్టి మేబీ దానికి దగ్గరలో ఉండొచ్చు అనుకుందాం. బట్ మనం నిఫ్టీ ఇది వచ్చేసి బట్ పొలిటికల్ ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద ఉంటుంది. బట్ మోస్ట్ అంటే ఆ 1-2 రోజుల వరకే ఉంటుంది. ఆ తర్వాత అది లిక్విడిటీ బేస్ చేసుకొని ఆ తర్వాత ఏ ట్రెండ్‌లో ఉంది అంటే ఆల్రెడీ అప్ ట్రెండ్‌కి వెళ్ళిపోయిందా? స్కోప్ ఉందా? ఓకే. ఆ బ్రేక్‌ఔట్స్ వాటిని చూసుకొని మూవ్ అవుతుంది. ఆ తర్వాత కంపెనీ రిజల్ట్స్‌ని చూసుకొని కంపెనీస్ పెర్ఫార్మ్ చేస్తాయి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడేమో రోజు మార్కెట్ ఏమో 100 పాయింట్స్ పైకెళ్తుంది. బట్ ట్రేడర్స్‌కేమో ప్రాఫిట్ రాదు. ఎందుకు రాదు? ఇక్కడ చూద్దాం. మన టార్గెట్స్ ఇచ్చాం. టార్గెట్స్ ఏమో రీచ్ అవుతాయి. కానీ ఎలా యాక్ట్ చేయాలో తెలీదు. అదిగాక మార్కెట్ ఇంత పైకి పోయినా గానీ కొందరికి లాస్ కూడా వస్తది బాగా. ఎందుకొస్తుంది? వీటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఇక్కడ నిఫ్టీ చూడండి. మనం టార్గెట్స్ ఇచ్చాం ఏమని? 12,135 కంటే పైన పోతే బై చేయండి. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్, ఫోర్త్ అనేసేసి. ఓకే. స్టార్టింగ్‌లోనే సెకండ్ దగ్గరికెళ్ళింది అనుకుందాం. అప్పుడేం చేయాలి? ఇది 9:00కే వెళ్ళిపోయింది. ఇది బై సిగ్నల్ ఇప్పుడు మీరు మొదలుపెడితే ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఇక్కడికెళ్ళింది. అంటే 12,175. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ చూడండి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ ఏం చెయ్యొద్దు. చాలా సార్లు చెప్పా ఏం చెయ్యొద్దు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అబ్జర్వ్ చేయండి క్యాండిల్‌ని. ఇక్కడ ఏమైంది? బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అనేది ఈక్వల్‌గా ఉన్నారనేది ఇక్కడ క్యాండిల్ క్రియేట్ అయింది. హాఫ్ అన్ అవర్ క్యాండిలే పెట్టుకోండి. 15 మినిట్స్ క్యాండిల్‌లో మీకు డైరెక్షన్ కనపరాదు. మనం డెసిషన్ తీసుకోలేం. ఆ తర్వాత చూస్తే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ నీట్‌గా ఉన్నారు. ఇది వచ్చేసేసి ఆ తర్వాత సెల్లింగ్ అయింది. అంటే ఈడ వరకు వచ్చింది చూడండి. ఆ తర్వాత క్యాండిల్ పైకెళ్ళింది. అంటే ఒక్కసారిగా పైకెళ్ళింది. ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ హాఫ్ అన్ అవర్‌లో మీరున్నారు కాబట్టి బై సిగ్నల్ కంటే పైనుంది కాబట్టి మీరు ఈ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడైతే ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఈ యూఆర్ అంటే రెసిస్టెన్స్ 1 కంటే పైకి పోతే బై చేయండి అని. ఇక్కడ బై చేసేసి స్టాప్ లాస్ కింద పెట్టుకోండి అని. ఓకే. కానీ యూఆర్ 2కెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని. యూఆర్ 2కెళ్ళినారు. మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు. ఇంక మార్చకూడదు. యూఆర్ 3కి పోయేంత వరకు మార్చకూడదు. యూఆర్ 2 దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంతే. ఓకే. ఎందుకంటే మీరు సిస్టమ్ ముందుంటే కొంచెం మీరు ఇక్కడ కింద ఎక్కడనో పెట్టినారనుకో, ఇక్కడొచ్చేసి ఇక్కడ బై చేసేటప్పుడు మీరు 30 పాయింట్స్ దగ్గర బై చేశారనుకో, మీరు 25లో స్టాప్ లాస్ పెట్టండి కింద. అంటే 5 పాయింట్ల కింద. ఇది పైకెళ్ళిపోయిందనుకోండి, ఇప్పుడు మీ 25 పాయింట్స్‌ను అది కొట్టదు. ఎప్పుడైతే ఇది డీఆర్ 2కెళ్ళిందనుకో, మీరు 30 పాయింట్స్ ఉంది కదా! ఇంగా ఇది హాఫ్ అన్ అవరే. మార్కెట్ స్టార్ట్ అయిన సెకండ్ హాఫ్ అన్ అవరే. అందుకనేసి మీరేం చేస్తారంటే ఇప్పుడు 25 దగ్గర స్టాప్ లాస్ పెట్టారు. 31 దగ్గర పెట్టండి. అంటే మీరు కొనేదానికంటే ఓన్లీ 1, 2 పాయింట్లు మాత్రమే పైన పెట్టండి. ఇంగా వదిలేయండి. అంటే ఇంకొక 10 పాయింట్లు. ఎందుకంటే ఇంకా ముందరికెళ్ళేది, పైకెళ్ళేది, కిందకెళ్ళేది ఉంది ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి గ్రీన్ క్యాండిల్ పైకెళ్ళింది. కానీ ఎప్పుడైతే రిజెక్షన్ అయ్యి ఈ డోజీ క్రియేట్ అయిందో మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇలా ఒక అప్ ట్రెండ్ ఎళ్ళినప్పుడు అంటే ఇది 30 మినిట్స్‌లో ఏం జరుగుతుందో చెప్తా. కానీ 1 డేలో, 2 అవర్స్‌లో అలా జరిగినప్పుడు ఏమైతుందంటే నెక్స్ట్ డబడబ ఈ డోజీ క్రియేట్ అయిందంటే నెక్స్ట్ డౌన్ ట్రెండ్ అని. ఎందుకంటే సెల్లర్స్, బయర్స్ ఈక్వల్ ఉన్నారు. ఆ తర్వాత పడుతుందని. పడుతుందని ఎలా? ఇప్పుడు ఇది గాని డోజీ క్రియేట్ అయిందనుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ క్యాండిల్ రెడ్డే. అది చిన్నదా, పెద్దదా అది వేరే సంగతి. అప్పుడు మీరేం చేయాలి? ఈ డోజీలను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయ్యి డోజీ క్రియేట్ అయిందో నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అయితే కన్ఫర్మ్. మీరు మీ స్టాప్ లాస్‌ను మీరు క్లియర్ అన్నా చేసుకోండి ఇక్కడ. డోజీ క్రియేట్ అయ్యి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ స్టార్ట్ అయినప్పుడు మీ పొజిషన్స్‌నైనా క్లియర్ చేసుకోండి. లేదంటే స్టాప్ లాస్‌ను కొంచెం ప్రాఫిట్‌లోకి పెట్టుకోండి. అది ఎట్లా ఎగ్జిట్ అవుతది. ఇక్కడ చూడండి. ఇది ఈ ఒక్కటే కాదు 100లో 90% ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డోజీ క్రియేట్ అయిందో నెక్స్ట్ రెడ్ స్టార్ట్ అయిందంటే మీరు ఆ పొజిషన్ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే స్టాప్ లాస్‌ను ముందరకి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది క్రియేట్ అయ్యి హాఫ్ అన్ అవర్‌లో ఏందంటే ఖచ్చితంగా రెడ్ అయితే వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ కన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి ఇది మొత్తం చాలా వరకు అంటే ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఓకే. ఎరేజ్ అయిపోయినాక మీకు ఇంకొక టెక్నిక్ చెప్తా. ఇది ఈ 9 డేస్ ఎంఏ కంటే సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిందా? లేక ఈ ఎంఏని క్రాస్ చేసిందా? అనేది కన్ఫర్మేషన్. అది కూడా చూడాలి. ఎప్పుడైతే ఈ 9 డేస్ ఎంఏని టచ్ చేసి పైకెళ్తుందనుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే
ఎంఏకి ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడు మీరు పొజిషన్ ఒకవేళ గానీ పీఈ గానీ ఇక్కడ గానీ తీసుకొనుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి పీఈకి. ఎందుకంటే మార్కెట్ పడేటప్పుడు కొందరు పీఈ తీసుకుంటారు కాబట్టి, ఎప్పుడైతే ఇది టచ్ అవుతాదో మీరొచ్చేసి ఇంగా ఇది కిందకు పోతుంది అని వెయిట్ చేయకూడదు. ఇది గానీ కిందకొచ్చి నెక్స్ట్ క్రియేట్ అయితే గమ్మునుండాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు బై చేసినప్పుడు స్టాప్ లాస్ పెట్టింటారు కదా! ఈ స్టాప్ లాస్‌ని ముందరకి తెచ్చుకోండి. ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఎంఏ క్రియేట్ అయిందో ఇంగా అది పైకెళ్తుందని. చూడండి ఎంఈ ఎప్పుడైతే టచ్ అయిందో ఇంతవరకు పైకెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయింది. అది కూడా రెడ్ క్యాండిల్‌లా క్రియేట్ అవుదామని వచ్చింది. బట్ ఎంఏని టచ్ అయ్యి మళ్ళా పైకెళ్ళింది. ఎప్పుడైతే ఎంఏని టచ్ అయ్యి పైకెళ్ళి ఈ యుఆర్‌ని కంటే పైకెళ్ళిందంటే, అంటే రెసిస్టెన్స్ లెవెల్ కంటే పైకెళ్ళిందంటే ఇంక పైకెళ్తదని అర్థం. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయిందో అప్పుడు మీరేం చేయాలి? సిఈ బై చేసి బైలో ఉండాలి. స్టాప్ లాస్ మళ్ళా 5 పాయింట్స్ కింద పెట్టాలి. ఓకే. స్టాప్ లాస్ అంటే ఇక్కడొచ్చేసి ఇప్పటికి 2 ట్రేడ్స్ చేస్తున్నారనమాట. ఎప్పుడైతే ఇది గ్రీన్ క్యాండిల్ తీసుకునిందో, ఆ తర్వాత మీరు స్టాప్ లాస్ పెట్టింటారు కదా! వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ ఎంఏ వచ్చేసి సపోర్ట్ లెవెల్‌గా కూడా పనిచేస్తా ఉంటది. ప్రతి చోట. ఈ ఎంఏ కంటే పైనున్నంత వరకు మీరు బైయే చేయాలి. అంటే సీఈనే చూసుకోవాలి. అంటే పీఈ తీసుకోకూడదు. పీఈ తీసుకుంటే లాస్ వస్తది. ఎందుకంటే ఎంఏ కంటే పైనుంది. ఓకే. ఎంఏ కంటే పైనుంది కాబట్టి. ఈవెన్ దో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి. ఇది పైకెళ్ళింది, కిందకొచ్చింది, పైకెళ్ళింది, కిందకొచ్చింది. అంటే పైకెళ్ళింది గ్రీన్ క్యాండిల్, కిందకెలా వచ్చింది రెడ్ క్యాండిల్. బట్ ఎంఏ కంటే పైనుందా లేదా చూసుకోండి. ఇది కూడా ఇక్కడ చూస్తే ఈ ఆర్ఎస్ఐ 68 ఉంది. 68, 72 ఇలా ఉన్నప్పుడు దీనికంటే కిందకి రాలే కదా! ఉన్నప్పుడు ఏందంటే అప్ ట్రెండ్‌లో ఉన్నట్టే. అంటే దీని పైన ఉన్నట్టే. ఈ పైన ఉన్నప్పుడు పీ తీసుకోవద్దు. వస్తుందిలే అని అనుకోవద్దు కూడా. ఇట్లా పైకెళ్తా ఉన్నిందనుకోండి, మీరు గమ్మున సైలెంట్‌గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినారు కదా! ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి గమ్మున కూర్చోండి. ఆ తర్వాత ఇది పైకెళ్ళిపోయింది. ఎప్పుడైతే యూఆర్2కొచ్చిందో అప్పుడు మీరు స్టాప్ లాస్ ప్రాఫిట్‌లోకి సొగానిదండి. అంటే ఇక్కడ 30లో కొనినారనుకోండి, ఆ తర్వాత మీరు 25లో పెట్టింటారు స్టాప్ లాస్. ఎప్పుడైతే ఇది పైకెళ్ళిపోయిందో ఈడి వరకు యూఆర్ఎల్ ఖచ్చితంగా అప్పటికి ఎన్ని పాయింట్సో చూడండి. 160 ఆ తర్వాత ఇక్కడ 219 అంటే ఆల్మోస్ట్ ఆల్ 60 పాయింట్స్ అప్ అయిందంటే 30 పాయింట్స్ మీకొస్తాయి. అంటే 30, 60 అయింటది. మీరు 45, 50 దగ్గర స్టాప్ లాస్ పెట్టి గమ్మున కూర్చోండి. ఓకే. అప్పుడేమైంది చూడండి. ఇక్కడికెళ్ళింది. మళ్ళా రెడ్ క్యాండిల్ వచ్చింది. బట్ ఇంతవరకైతే రాలే కదా! ఆ తర్వాత పైకెళ్ళింది. ఎంఏ అయితే ఉంది పైన. ఆ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ కూడా క్రియేట్ అయింది. ఓకే. కానీ ఎప్పుడైతే మీరేం చేయాలంటే ఈ గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయ్యి యూఆర్4ను టచ్ అయితే 90% ఎగ్జిట్ అయిపోండి. ఓకే. యూఆర్4ను టచ్ అయితే ఇంక ఆట ఇంక కొంచెమే ఉంటది పైకి. చాలా అంటే 100లో ఒక 10% మాత్రమే ఇది బాగా పైకి టాప్ వెళ్ళిపోవచ్చు. అది ఏంది మార్కెట్ స్టార్టింగ్‌లోనే యూఆర్3 దగ్గర గానీ, ఆ రోజు గానీ స్టార్ట్ అయ్యుంటేనే యూఆర్4, యూఆర్5 అట్లా పైకెళ్ళిపోతాయి గానీ, మామూలుగా కింద నుంచి మార్కెట్ స్టార్ట్ అయిందంటే ఒక 100 ఈ కింద నుంచే మార్కెట్ స్టార్ట్ అయిందంటే యూఆర్4 అంటే అప్‌సైడ్ రెసిస్టెన్స్ 4ను టచ్ అయ్యి పైకి పోవడం చాలా కష్టం. ఎప్పుడైతే ఇది ఈ అప్‌సైడ్ రెసిస్టెన్స్ 4ను గానీ టచ్ అయిందంటే మీరు ఎగ్జిట్ అయిపోండి. ఇంగా ఆట ఆడాల్సిన అవసరం లే. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినారనుకోండి. ఈ సిఈ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే ఇంక అదే ఫైనల్. ఓకే. మళ్ళా ఈ చిన్న వాటి కోసం పోరాడాల్సిన అవసరం లేదు. ఇది స్ట్రాటజీ. ఓకే. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎంఏ లైన్ 9 డేస్ ఎంఏ లైన్ కంటే ఇది పైన వెళ్తుందా లేదా? పైనే ఉంటే మీరు సి తీసుకొని గమ్మునుండాలి. స్టాప్ లాస్ ఒకసారి పెట్టినాక ఒక 24/7 రూ. 10కి రూ. 20కి ముందరికి జరపొద్దు. ఒక్కసారి కొన్నాక బై చేసి అలాగే పెట్టుకోండి. ఇది మూవ్ అవుతూ ఉంటే అప్ ట్రెండ్‌లో అప్పుడు మీరు కొనేదానికంటే ఒక 1 పాయింట్, 2 పాయింట్స్ ముందర పెట్టుకోండి. లేదంటే అట్లే పెట్టుకున్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే టోటల్ లాస్ మీకు అదే. ఇది ఇలా పైకి పోతా ఉందనుకోండి. మీకు ప్రాఫిట్ కనిపిస్తా ఉంటది. ఒక 1000, 1500 అలా. మీరు సాటిస్ఫై అయితే ఎగ్జిట్ అయిపోండి. నో ప్రాబ్లమ్. ఒక 1000 అంతేగాని ఒక 500, 200, 300కి పాయింట్లు జరుపుకుంటా ఉంటే మీకు ఫుల్ ప్రాఫిట్ రాదు. ఎందుకంటే ఈ మార్కెట్‌లో చూస్తే మీకు ఎన్ని సార్లు ఛాన్స్ వచ్చింది? ఒకటి ఇక్కడ ఛాన్స్ అనుకుంటే అంటే ఇది చిన్నది. నెక్స్ట్ బిగ్ ఛాన్స్ ఏంది? ఒకటే ఒక ఛాన్స్. ఇక్కడ బై చేసి గమ్మున కూర్చున్నోడికి ఇక్కడ ఎగ్జిట్. ఇక్కడ ఎన్ని పాయింట్లు? 160 నుంచి 260 అంటే 100 పాయింట్స్ డిఫరెన్స్. 100 పాయింట్స్ అంటే 50 పాయింట్స్ మీకొస్తాయి. 50 అంటే 3500 పర్ లాట్. ఓకే.
మీరు చేయాల్సింది ఏందంటే కరెక్ట్‌గా టెక్నికల్స్‌ను ఫాలో కావడం. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అనుకుంటే ఏం జరగదు. ఓన్లీ టెక్నికల్స్ మాత్రమే ఫాలో అయితే అదే జరుగుతుంది. ఓకే. మీరు బ్లైండ్‌గా చేయాల్సిందేందంటే బ్లైండ్‌గా అనుకునింది చేయడం కాదు. బ్లైండ్‌గా టెక్నికల్స్‌ని ఫాలో కావడం, రూల్స్‌ని ఫాలో కావడం. మార్కెట్ ఏ డైరెక్షన్ ఉంది? మార్కెట్ బ్రీతింగ్ ఏ సైడ్ ఉంది? ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మార్కెట్ అప్ ట్రెండా? డౌన్ ట్రెండా? రెసిస్టెన్స్ లెవెల్స్‌కు దగ్గరికి వస్తుందా? లేదా? అంతే. ఆ డైరెక్షన్‌లోనే మీరుండాల. మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంటే మీ మైండ్ సెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నిందంటే లాస్ వస్తది. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉండి మీరు అప్ ట్రెండ్ అనుకోని మీరొచ్చేసేసి సీఈ సైడ్ ఉంటే మీకు లాస్ వస్తది. అంటే మార్కెట్ బ్రీతింగ్ ఏ సైడ్ ఉంటే మీరు గూడా ఆ సైడే థింక్ చేసి యాక్ట్ చేయాలి. ఓకే. అదొచ్చేసి మనము ఎలా వర్క్ చేయాలి? ఆ తర్వాత ఫ్రైడే ఏం జరిగింది? దాని గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ గురించి చెప్పుకుందాం. ఈ నిఫ్టీ చార్ట్‌లో మనము అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ 9థ్‌కు చెప్పుకుందాం. ఇక్కడ చూడండి 12,282 కంటే అబోవ్ గాని స్టార్ట్ అయ్యి అట్‌లీస్ట్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వస్తే సెకండ్ క్యాండిల్ దగ్గర మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టచ్ చేయొద్దు. ఓకే. 12,282 కంటే పైన బై సిగ్నల్. ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టాప్‌లో ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టుకునేంత వరకు, స్టాప్ లాస్‌ను ఫాలో అయినంత వరకు మీరు ఎక్కడ ఏ హై లెవెల్‌లో బై చేసినా గానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లాస్ అయ్యేది 5 పాయింట్సే. ఇక్కడ చూడండి ఫస్ట్ రెసిస్టెన్స్ 12,307 దానికంటే పైకెళ్తే సెకండ్ 12,335 దానికంటే పైకెళ్తే 12,375 దానికంటే పైకెళ్తే నెక్స్ట్ దేర్ ఈజ్ ఎ బిగ్ గ్యాప్. అంటే దీన్ని ఓన్లీ 9థ్ క్రాస్ చేస్తుందని కాదు. బట్ ఇది గ్యాప్ ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి 12,429 ఎప్పుడైతే మార్కెట్ దీన్ని టచ్ అవుతుందో డెఫినెట్‌గా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఎప్పుడైతే దీన్ని టచ్ అవుతుందో యూ కెన్ సీ బిగ్ రెడ్ క్యాండిల్ 12,429 గానీ, 12,375 గానీ బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్లు. ఎందుకంటే ఈ 12,429 అనేది ఆల్ టైమ్ హై. ఈ లాస్ట్ జాన్వరిలో అంటే 2020 జాన్వరిలో ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఒక బిగ్ రెడ్ క్యాండిల్ చూడొచ్చు. అప్పుడు కరోనా ఎఫెక్ట్ అయింది. నేను అది గ్రాఫ్‌లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసేసి బిగ్ సపోర్టింగ్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. 12,375 మీరు గానీ రేపు మండే 12,375 దగ్గర గానీ మార్కెట్ గానీ టచ్ అయితే అక్కడ మీరు ఖచ్చితంగా రెసిస్టెన్స్ చూస్తారు. ఒకవేళ గానీ అది ఫాస్ట్‌గా బ్రేక్ అయ్యి ఈ రెసిస్టెన్స్ జోన్ 4ను గానీ టచ్ అయిందంటే డెఫినెట్‌లీ అక్కడి నుంచి మీరు ఒక ఫాల్‌ను ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత సపోర్ట్ ఉందో. ఇక్కడికెళ్ళిన తర్వాత చాలా సపోర్ట్ తీసుకునింది. మనం ఇప్పుడు ఈ రేంజ్‌లో ఉన్నాం. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ 1 చూడండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్‌లో ఉన్నాం. ఇది గాని బ్రేక్ అయితే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క స్టెప్పు చాలా క్రూషియల్. ఇది ఒకేసారి గాని దీన్ని గాని టచ్ అయిందంటే మార్నింగ్ మీరొచ్చేసి ఖచ్చితంగా సీల్ గాని ఉంటే స్టాప్ లాస్ పెట్టుకొని ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఉండాలి. లేదంటే ఇక్కడ చూశారు కదా! ఈ ఫాల్ వచ్చి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చి ఖచ్చితంగా 12,163 కింద వరకు వస్తుంది. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చి 12,248 దానికంటే కిందకెళ్తే 12,208 దానికంటే కిందకెళ్తే 12,163 ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు. దీనికంటే కిందకెళ్తే 12,131 ఆ తర్వాత 12,103 ఇది గాని బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇది అదొచ్చేసి 12,000 మీన్స్ ఇవి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ నిఫ్టీకి. మీరు 2 పాయింట్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొచ్చి UR3 అండ్ UR4. ఓకే. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అప్ ట్రెండ్ ఆల్ టైమ్ హైకి దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లే చేయండి. బ్యాంక్ నిఫ్టీ వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ చూడండి నిదానంగా కన్సాలిడేట్ అవుతూ మూవ్ అవుతుంది. అంటే కొంచెం స్లోగా. దీనికి వచ్చేసి ఏంటంటే 26,709
98 కంటే పైకెళ్తే ఫస్ట్ వచ్చేసి 27,038 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. దానికి కానీ దాటిందంటే నెక్స్ట్ ఫాస్ట్గా 27,681 దగ్గరికి వెళ్ళొచ్చు. దానికంటే పైకి వెళ్తే 28,053, దానికంటే పైకి వెళ్తే 28,732. ఇవి ఒకే రోజు జరుగుతాయని కాదు, ఇవి అప్ సైడ్ టార్గెట్స్. అదే కిందకి కానీ వచ్చిందనుకోండి 26,247 ఫస్ట్ సెల్లింగ్ పాయింట్, దానికంటే కిందకు వస్తే 25,865 ఫస్ట్ రెసిస్టెన్స్, 25,387 సెకండ్, 25,119 థర్డ్, 24,784 ఫోర్త్ రెసిస్టెన్స్ జోన్స్, డౌన్ సైడ్ టార్గెట్స్ ఇవి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి 200 ఇక్కడ వచ్చేసి ఎంఏ వచ్చి 200 డేస్ ఎంఏ వచ్చి ఎక్కడ ఉందంటే 24,784 దగ్గర ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ పీఈలు ఉంటే కొంచెం స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నమాట. కేర్లెస్గా ఉండకూడదు. ఇది కానీ ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఫ్రీ ఫాల్. బట్ మనము ఇండికేటర్స్ను అబ్జర్వ్ చేయండి. ఓకే, పొజిషనల్కి ఛాన్స్ ఉంటుందా లేదా అనేసి. ఒక్కసారి మార్కెట్ క్రాష్ అయ్యి మన ఇండియాలో లాక్డౌన్ మళ్ళా వస్తుంది అనేంతవరకు ఈ మార్కెట్ అంత ఈజీగా క్రాష్ కాదు. క్రాష్ అయినా కానీ ఒక నిఫ్టీ అయితే ఒక 500 పాయింట్స్ డౌన్ అయ్యి మళ్ళా అప్ అవుతుంది. ఓకే, ఇండియాలో ఓన్లీ లాక్డౌన్ వస్తుంది అని విషయం వస్తే, యుఎస్లో లాక్డౌన్కు మళ్ళీ వెళ్తే అప్పుడు మాత్రమే ఒక 1000 పాయింట్స్ క్రాష్ చూడొచ్చు. అంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు బిగ్ క్రాష్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. అలాగే ఇక్కడ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ పాయింట్స్ కూడా ఇచ్చాను. జాగ్రత్తగా ఇండికేటర్స్ని మాత్రమే ఫాలో అయి ప్లే చేయండి. అజంప్షన్స్ వర్క్ అవ్వు, ఓన్లీ డబ్బులు పోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.